తెలంగాణ సర్కార్ తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ నియామకాన్ని చేపట్టింది. నిర్మాత దిల్ రాజును తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించుకుంటూ ఉత్తర్వులు ఇచ్చింది సర్కార్. ఇంట్రెస్టింగ్ నియామకం. ఎందుకంటే దిల్ రాజు ఎప్పుడు రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్గా ఉన్నట్లు కనిపించలేదు. ఇది పూర్తిగా రాజకీయాలకు అతీతంగా చేపట్టిన నియామకంగా చూడాలేమో. తెలంగాణ సినిమా ప్రముఖుల్లో ప్రధానమైన వ్యక్తి కాబట్టి తన చేతులు ఈ బాధ్యతలు పెట్టడం భావ్యమని చెప్పి సర్కార్ భావించింది అని చెప్పి సమాచారం అయితే ఉంది. మరీ ముఖ్యంగా కాన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఈ దిల్ రాజు నియామకానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఇంకా బయట డిఫాల్ట్గా సీఎం ఆమోద వేస్తే ఈ నిర్ణయం వచ్చేసి ఉంటుంది. సో రాజకీయాలకు అతీతంగా మనం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రిలేటెడ్ వస్తే పూర్తిగా ఈ పదవి పాలిటిక్స్కు ముడిపడే ఉంటుంది. మరి ఇక్కడ దిల్ రాజు గారు ఏమైనా ఇంటర్నల్గా కాంగ్రెస్ రాజకీయాలతో ఏమైనా ముడిపడి ఉన్నారా అంటే అటువంటి సమాచారం అయితే మన దగ్గర లేదు. కానీ బట్ బయట కనిపించడం అంతవరకు అయితే రాజకీయాలకు అతీతంగా ఇది కనిపిస్తూ ఉంది. అండ్ ఇప్పటికే తెలుగు చలనచిత్ర మండలి అధ్యక్షుడిగా కూడా దిల్ రాజు గారు ఉన్నారు. 2023లో లాస్ట్ ఇయర్ ఆయన నియామకం జరిగింది. 2 సంవత్సరాల పాటు ఆయన పదవిలో ఉంటారు, 23 నుంచి 25 వరకు తెలుగు చలనచిత్ర మండలి అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అఫీషియల్గా ప్రభుత్వం నియమించింది తనని. అండ్ ఈ నియామకం మీద నెట్టింట కూడా ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతూ ఉంది. అండ్ అదే సమయంలోనే ఏమబ్బా దిల్ రాజు, మీరు రెడ్డి, ఆ ముఖ్యమంత్రి రెడ్డి, మీరు సహకరించుకుంటే ఎట్లా అబ్బా అని చెప్పి ఎవరి వ్యాఖ్యలను కూడా కొంత నెటిజన్లు ఉదాహరించుకుంటూ సరదాగా జోకులేస్తూ ఉన్నారు.